ఇక్కడ పెట్రోలు డీజిల్ బంకుల్లో నో స్టాక్ బోర్డులు ఉండడం ఇక్కడ కలకలం రేపుతుంది. దీనివల్ల ఎక్కడ పడితే అక్కడ లారీలు నిలిచిపోవడంతో లారీ అసోసియేషన్స్ కూడా తీవ్ర ఇబ్బందుల్లోకి వెళ్తుంది. ఇప్పటికే డీజిల్ స్టాక్ లేక ఎక్కడి లారీల్ని అక్కడే వదిలిపెట్టి తమ డ్రైవర్లు తమ గమ్యస్థానాలు చేరుకుంటున్నారన్నటువంటి ఆందోళన వీళ్ళలో వ్యక్తమవుతుంది. మరి ఇలాంటి పరిస్థితులే ఉంటే రాబోయే రోజుల్లో ఎట్లాంటి పరిస్థితులకు దారి తీస్తుంది? మరి స్టార్టింగ్లోనే మరి ప్రభుత్వం ఏమైనా నియంత్రణ చర్యలు తీసుకుంటుందా లేకుంటే దిద్దుబాటు చర్యలు తీసుకుంటుందా? ఇప్పటికే ఆంధ్రప్రదేశ్లో కూడా చంద్రబాబు నాయుడు అక్కడ సీఎం ఇనిషియేషన్ తీసుకున్నటువంటి నేపథ్యంలో మరి తెలంగాణలో ఎట్లాంటి పరిస్థితులు నెలకొనబోతున్నాయి? దీని మీద ఇక్కడ ప్రభుత్వం కూడా ఇక్కడ పూర్తిగా అనుకూలంగా ఉంది అని చెప్తున్నప్పటికీ కూడా మరి ఎక్కడ ఈ లారీలు అక్కడ ఎందుకు నిలిచిపోతున్నాయి, ఎందుకు ఇబ్బందులు పడుతున్నారు? ఒక్కసారి ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించినటువంటి లారీ అసోసియేషన్ ప్రతినిధులు మనతో ఉన్నారు. ఒక్కసారి వారు ఎదుర్కొంటున్నటువంటి ఇబ్బందులు ఏందో తెలుసుకున్నటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతానికి ఇక్కడ భూపాల్ గారు, మీరు చెప్పండి. ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిస్థితులు చూస్తుంటేనేమో నో స్టాకు ఇదంతా ఒక కల్పితం అని చెప్పారు. కానీ కొన్ని బోర్డులు మాత్రం పెట్రోల్ బంకులు మాత్రం 4,000కు పైగా ఉన్నటువంటి పెట్రోల్ బంకులో ఇప్పటికే హైదరాబాద్ లాంటి ప్రాంతాల్లో నో స్టాక్ బోర్డు ఉన్నాయి. సెకండ్ క్యాపిటల్ అయినటువంటి వరంగల్కి వచ్చేసరికి కూడా ఇట్లాంటి పరిస్థితులు ఉన్నాయి. లారీలు కూడా ఎక్కడికెక్కడ నిలిచిపోతున్నాయని చెప్పి అంటున్నారు. అసలు మీరు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితులు, అసలు ఇది ఒక ఆర్టిఫిషియల్ కొరతనా లేకపోతే కొరత లేదా? ప్రభుత్వం ఏమో అంత స్టాక్ ఉందని చెప్తుంది, మరి ఇక్కడ ఇబ్బందులు మాత్రం కంటిన్యూ కొనసాగుతున్నాయి. ఏం జరుగుతుంది అసలు? పూర్తి స్థాయిలో గత 2 నెలల కింద నుంచి కూడా 3 నెలలు అన్ సీజన్ ఉండి సీజన్ వచ్చిందని లారీ యజమానులు పూర్తి స్థాయిలో ఆయన కిస్తీలే కానీ చేసిన అప్పులే కానీ కట్టుకునే క్రమంలో సీజన్ వచ్చిందనే సంతోషంలో లారీలు బయటకు దిగగానే గత 3 రోజుల నుంచి వరంగల్లో ఎక్కడ కూడా, అంటే ఉమ్మడి వరంగల్ 2 తెలుగు రాష్ట్రాలలో, ఉమ్మడి వరంగల్ జిల్లా లారీ అసోసియేషన్ అధ్యక్షుడు 2 తెలుగు రాష్ట్రాలలో పూర్తి స్థాయిలో ఎక్కడికక్కడ పంపులలో బోర్డు తిరిగేయడం చాలా బాధాకరం. యథావిధిగా ఖమ్మంలో గత 3 రోజుల నుంచి మా లారీలు ఖమ్మంకి వెళ్ళి రిటర్న్ అయ్యే క్రమంలో ఒక 10 లీటర్ల డీజిల్ లేక కూడా లారీల డ్రైవర్లు అక్కడ పూర్తి స్థాయిలో వదిలేసి రావడం జరిగింది. వరంగల్లో కూడా మార్కెట్లో లోడ్ అయిన బండ్లు ఎక్కడికక్కడ నిలిచిపోయి ఇవాళ ఉన్న లారీలు పూర్తి స్థాయిలో ఇంధనం లేక, అంటే కేవలంగా దీన్ని రెండు దిక్కులు ఆలోచించాలన్న దృష్టి సాధింపు చేయాల్సిన పరిస్థితి ప్రభుత్వానికి ఉన్నది. ఒకవేళ నిజంగానే ఇంధనం లేదా, లేకుంటే పంపులలో రేపొద్దున డీజిల్ పెరుగుతున్నదనే వార్తలు పూర్తి స్థాయిలో రావడం జరుగుతుంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని, కేవలంగా పెరిగే డీజిల్ని దృష్టిలో పెట్టుకొని ఆడ స్టాక్ పెట్టేసి ప్రజలని ఇబ్బంది పెట్టి, మెయిన్గా రైతు తర్వాత రెండో వెన్నుముక రవాణా రంగము, దీన్ని కుదలు చేసే పరిస్థితి రానున్న రోజులలో చేస్తే మేము రాష్ట్ర వ్యాప్తంగా, నేను రాష్ట్ర కోశాధికారి వేముల భూపాల్, రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు పూర్తి స్థాయిలో ఐకేపీ ధాన్యం మరియు మార్క్ఫెడ్ మక్కలు కూడా పూర్తి స్థాయిలో ఎక్కడికక్కడ సెంటర్లలో నిలిచిపోయి రైతులు డంపు చేసి ఉన్న పరిస్థితి నెలకొంది. ఈ పరిస్థితుల్లో, ఈ నేపథ్యంలో పూర్తి స్థాయిలో డీజిల్ లేక లారీలు ఎక్కడెక్కడ ఆగిపోవడం, అదేవిధంగా లారీలు రావట్లేదు అని చెప్పేసి రైతులు మరియు సెంటర్ ఇన్ఛార్జ్ స్థానిక అధికారులు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కానీ లైవ్కి వెళ్తే మాకు డీజిల్ లేక ఎక్కడెక్కడ లారీలలో డీజిల్ లేకనే మేము కేవలంగా మేమే కానీ మాకు సంబంధించిన పూర్తి స్థాయిలో వరంగల్ జిల్లాలో రాష్ట్రంలో ఉన్న కాంట్రాక్టర్లు అందరూ కూడా డీజిల్ లేక లారీలు మేము అందిలేకపోతున్నామని చెప్పేసి మొరపెట్టుకుంటున్నారు. దీనిపైన రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సాధించి తక్షణమే ఇటు ఏదైతే కాంట్రాక్టర్స్ ఐకేపీ కానీ మొక్కజొన్నలు వేసిన కాంట్రాక్టర్స్ అట్టి లారీలకి సంబంధిత గవర్నమెంట్ సంబంధించిన పంపులు ఉంటాయి, మున్సిపాలిటీకి సంబంధించిన పంపులు వరంగల్లో కూడా చాలా ఉన్నాయి. వాటిని కేవలంగా రైతులు రోడ్డు మీదకి రాక రైతులు ఇబ్బంది పడద్దు అంటే అట్టి లారీలకి ఆ ఒక పంపుల్ని కేటాయించి రైతుల్ని మరి ఈ కాంట్రాక్ట్ వేసినటువంటి లారీలు కూడా డీజిల్ పోస్తేనే రవాణా చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. ఈ యొక్క పరిస్థితి చూస్తుంటే రానున్న రోజులలో రవాణా రంగం ఆగిపోతే పూర్తి స్థాయిలో దేశమే ఆగిపోతుందని చెప్పేసి, కేవలంగా మనం తాగేటువంటి పాలు, నీరు, కూరగాయలు, డీజిల్ ఇప్పుడు ఇవాళ డీజిల్ రాకనే ఇంత ఇబ్బంది పడుతున్నామంటే రేపొద్దున ఈ యొక్క డీజిల్ పొయ్యిందే లారీలు ముంగడికి కదలవు అని చెప్పేసి అందరికి కూడా తెలుసు. ఇవాళ మన తెలుగు రాష్ట్రాలనే కూడా చాలా తక్కువ బ్యాటరీ వెహికల్స్, లారీస్ ఎక్కడ కూడా వెలుగులోకి రాలేదు. కేవలంగా డీజిల్ బండ్ల ద్వారానే రవాణా జరుగుద్ది. అదే ఇంధనం పూర్తి స్థాయిలో నశించిపోయింది. కాబట్టి ఎక్కడెక్కడ స్పందించిపోతే
నాట్ ఓన్లీ ఇవాళ రైతులు, సామాన్య ప్రజలు కూడా రానున్న రోజుల్లో అన్నిటికి కూడా ఇబ్బంది పడి రేపొద్దున ఈ యొక్క డీజిల్ పేరు చూసి ప్రతి ఒక్క చిన్న మార్కెట్ నుంచి సూపర్ మార్కెట్ వరకు కేవలంగా డీజిల్ రావట్లేదని చెప్పేసి సామాన్య ప్రజలపైన కూడా అధిక పన్ను లేకుంటే అన్ని పెరిగినాయని చెప్పేసి బ్లాక్ మార్కెట్ కూడా ఇప్పటికే మొదలైందని చెప్పేసి ఈ నేపథ్యంలో ప్రభుత్వం తక్షణమే దీనిపై చర్యలు తీసుకొని ఈ ఇంధనం పైన మీరు దృష్టి సాధించాల్సిందిగా కోరుచు నేను వేముల భూపాల్, వరంగల్ జిల్లా లారీ అసోసియేషన్ అధ్యక్షుడిని, తెలంగాణ రాష్ట్ర లారీ ఓనర్స్ అసోసియేషన్ కోశాధికారిని. ఓకే, ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ఇప్పుడు ఐకేపీ సెంటర్లో మొత్తం పండించినటువంటి పంటలకు సంబంధించినటువంటి ధాన్యం ఎక్కడికక్కడే నిలిచిపోయేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటికే కళ్ళాలలో కూడా ఉన్నటువంటి ధాన్యం అంతా ఐకేపీ సెంటర్లకు తరలించారు. ఇది ఒక్కటే కాదు, ఇక్కడ పాల దగ్గర నుండి మొదలు పెడితే కూరగాయలు అలాగే నిత్యావసర సరుకులు రవాణా చేయాలన్నా కానీ కేవలం అవి లారీల ద్వారానే ఆధారపడి ఉంటాయి. కాబట్టి ఇప్పుడు ఈ లారీలు ఎక్కడికక్కడ నిలిచిపోతే మాత్రం ఇక్కడ తమకే కాదు మొత్తం అన్ని రంగాలు కూడా కుదేలయ్యేటువంటి ఒక భయానకమైనటువంటి వాతావరణం నెలకొంటుంది. గతంలో కూడా 6 ఏళ్ల క్రితం కూడా రాష్ట్ర వ్యాప్తంగా లారీలు బంద్ అవుతున్నటువంటి నేపథ్యంలో చూసినటువంటి ఇబ్బందులు మనం గమనించాల్సినటువంటి విషయం విదితమే. కానీ ఇప్పుడు జరుగుతున్నది ఇక్కడ డీజిల్ లేకపోవడం వల్ల, పెట్రోల్ లేకపోవడం వల్ల అనేక ఇబ్బందులు కూడా ఎదుర్కొంటున్నారు మరికొంతమంది. ప్రస్తుతానికి జకీర్ గారు మీరు చెప్పండి, ఇప్పుడు ఎన్నో సమస్యలు కూడా ఎదుర్కొంటున్నారు. ఇక్కడ లారీల అసోసియేషన్ అంటే వ్యక్తిగతంగా మీ వ్యాపారాలే కాకుండా ఇక్కడ ప్రజలు కూడా తీవ్ర ఇక్కట్లు పడేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. అట్లాంటప్పుడు మీరు ఏం చెప్పదలుచుకుంటున్నారు సిచ్యువేషన్స్ని? ఇప్పుడు సంవత్సరంలో లారీలు నడిచి కరెక్ట్ 3 నెలలే, ఏప్రిల్, మే, జూన్. ఇప్పుడు లారీ కొంచెం సంతోషపడితే కిస్తీలను డ్యూని అన్ని క్లియర్ చేసుకుంటారు. కానీ ఇదే టైంకు డీజిల్ కొరత వస్తే మా లారీలు సర్వీస్ చేయలేం, ఎక్కడికి లారీలు నిలిచిపోతున్నాయి. రానున్న రోజులో ఐకేపీ, ఈ మక్కల్ ఇవన్నీ గవర్నమెంట్ సప్లై చేసేది ఉంటుంది. దీంట్లో ప్రభుత్వం వెంటనే చొరవ తీసుకొని తక్షణమే దీనికి క్లియర్ చేయాలి. లేదంటే లాస్ట్కి వచ్చి లారీల మీద నిందయొద్దు. మేము సర్వీస్ చేయడానికి రెడీగా ఉన్నాం, వాళ్ళు డీజిల్ అందిస్తే సర్వీస్ చేస్తాం మేము. ఇక్కడ మనం చూడొచ్చు ఎంత ఇబ్బందికర వాతావరణం ఉన్నప్పటికీ కూడా, ఎందుకంటే మెయిన్ 3 నెలలే ఇక్కడ జూన్, జూలై, ఇప్పుడు అలాగే ఏప్రిల్, మే, జూన్ ఈ ప్రాంతాల్లోనే ఎక్కువగా ఇక్కడ ట్రాన్స్పోర్టేషన్ జరుగుతుంది. ఎందుకంటే ఎండాకాలం కాబట్టి దూర ప్రాంతాల నుంచి ట్రాన్స్పోర్టేషన్ కూడా ఒక అనుకూలమైనటువంటి వాతావరణం ఉంటుంది. అట్లాంటప్పుడు సరిగ్గా ఇదే సమయంలో ఇక్కడ డీజిల్ కొరత రావడం అనేది తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తుందని చెప్పి అంటున్నారు. మీరు చెప్పండి సార్, ఇప్పటి వరకు జరుగుతున్నటువంటి పరిణామాలు, ఎందుకంటే అందరినీ ఆర్థికంగా ఉండేటువంటి అవకాశం ఉంది. అసలే ఎండాకాలంలో చాలా ఇబ్బందులు, సరుకు రవాణా జరగకపోవడం వల్ల కూడా ఎమర్జెన్సీ సర్వీసులు కూడా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. ఇక్కడ బ్రదర్ చెప్పినట్టు ఇక్కడ మాన్యువల్ అంటే మనుషులను రవాణా చేయడానికి ఎలక్ట్రికల్ బస్సులు ఉన్నాయి, కార్లు ఉన్నాయి. కానీ ఈ సరుకు రవాణాకు మాత్రం ఎట్లాంటి అనుకూలతమైనటువంటి అంశాలు ఇప్పుడు ప్రస్తుతానికి ఇంకా రాలేదు. అట్లాంటప్పుడు దీన్ని ఎట్లా చూస్తున్నారు? ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో అక్కడ గవర్నమెంట్ కూడా ఒక మంచి నిర్ణయం తీసుకొని దానిపై దృష్టి సారించింది. మన దగ్గరనేమో ఇక్కడ స్టాక్ ఉంది, ఇబ్బంది ఏం లేదని చెప్పి అంటున్నారు. మరి ఇక్కడ జరుగుతున్నటువంటి గ్రామీణ స్థాయిలో కానీ, క్షేత్రస్థాయిలో కానీ, అలాగే ఇక్కడ లోపలికి వెళ్ళి గ్రౌండ్ లెవెల్లో పరిశీలిస్తే మాత్రం ఎక్కడి లారీలు అక్కడికి ఆగిపోయినటువంటి పరిస్థితి. మరి దీని సమస్య తీవ్రత ఎంత ఉందని అనుకుంటున్నారు? ఒకవేళ ఇప్పటి వరకు ఇది పునరావృతం అవుతున్నా ఇంకా 2-3 రోజులు కూడా ఇట్లానే ఉంటే ఎట్లాంటి నష్టం అనుభవించాల్సిన అవసరం ఉంటుంది? ఈరోజు వరంగల్ లారీ ఓనర్ అసోసియేషన్ తరఫున కాంట్రాక్టర్ వస్తే మేము ఈరోజు 5 బండ్లు అలోట్ చేసినాం. ఫస్ట్ ముహూర్తం డీజిల్ పంపు కాడికి పోయినాయి, బండ్లు ఆగి ఉన్నాయి. అక్కడ వడ్ల వాళ్ళు ఏమో రమ్మంటారు, ప్యాడీ వాళ్ళు. మేము డీజిల్ పోయింది ఎట్లా పోవాలి? డీజిల్ పోయాలంటే గవర్నమెంట్ డీజిల్ మాకు సప్లై చేయాలి. మేము చేయాలంటే మేము లారీలు సప్లై చేయకుండా మమ్మల్ని అడగాలి. ఈరోజు డీజిలే కాదండి, మామూలు వ్యక్తి పోయి చేదాగాలంటే 10 రూపాయలు 15 రూపాయలు చేసిండు. ఏంద్రబాబు 15 రూపాయలు చేసినామంటే నాకు గ్యాస్ దొరకలేదు. ఇన్ని రోజులు గ్యాస్ ఉన్నది అంటారు, దాని మీద పెంచిండ్రు. ఇప్పుడు ఎవడన్నా అన్నం తినాలన్నా కూడా 60 రూపాయలు ఇదివరకు ఉంటే ఇప్పుడు 100-120 రూపాయలు. ఏంద్రబాబు గ్యాస్ దొరకలేదు. ఈ డీజిల్ దొరకకుండా మేము లారీలు ఎట్లా సప్లై చేయాలి? సప్లై చేయకుండా డిఎం గారు మా మీద ఎట్లా అంటారు? ఇప్పుడు పోలీసు వాళ్ళు నిలబడతారు, ఆర్టీఓ నిలబడి లారీ పోనీ అది ఇదంటే డీజిల్ ఎవరు పోయాలి? మీరు ఏదన్నా చర్య తీసుకొని డీజిల్ పోలీసు వాళ్ళ పంపులున్నాయి, మీకు మున్సిపాలిటీ ఉన్నాయి, మీ గవర్నమెంట్ ఉన్నాయి. గవర్నమెంట్ సప్లై చేయాలంటే గవర్నమెంట్ డీజిల్ చర్య తీసుకొని మీరు అలా స్టాక్ పెట్టండి. మళ్ళీ మేము ఐకేపీకి అయినా పోయండి. అంటే ఇప్పుడు మీరు చెప్తున్న దాన్ని బట్టి మాకు ఒకటి అర్థమవుతుంది, ఎందుకంటే రేట్లు పెంచడానికి ఇది ఒక ఆర్టిఫిషియల్ కొరత అనుకోవచ్చా? ఇప్పుడు ప్రతి గట్టి ఉన్నాయి సార్, లోపల మనిషి ఉన్నాడు. దాంట్లో డీజిల్ ఉన్నదా లేదా మనకి ఎట్లా తెలియాలి? అధికారికంగా వచ్చి డీజిల్ ఉన్నదా లేదా చూపిస్తే వాళ్ళు చెక్ చేస్తే బయట పడుతుంది. నీ దగ్గర లేదు కాబట్టి బంద్ పెట్టినావు, ఉన్నా కూడా బంద్ పెట్టినే ఉన్నాయి. ఒకటేసారి అన్ని బంకులు బంద్ అవుతాయా సార్ వరంగల్లో?
ఒకటేసారి జిల్లా మొత్తం బంద్ అయితే ఒకటే రోజున 2 డేస్లో రేటు పెరిగేది ఉండేది. రేటు పెరిగినాక అమ్ముకుందామని బంద్ చేసిండ్రు. ఏందంటే ఇది, దీనికి అధికారులు చర్య తీసుకొని ఎమ్మటే వచ్చి పంపులు చెక్ చేయవలసిందే కోరుతున్నాం. ఓకే ఇక్కడ వీళ్ళు చెప్తున్నటువంటి చాలా తీవ్రమైనటువంటి సమస్యలు, ఎందుకంటే సర్వీస్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది, కానీ ఇట్లాంటి అవసరాన్ని దృష్టిలో పెట్టుకొని రేట్లు పెంచి ఇక్కడ ఉన్నటువంటి ప్రజల నడ్డి విరిచేటువంటి కుట్రలు జరుగుతున్నాయన్నటువంటి ఒక ఆవేదన మాత్రం ఇక్కడ లారీల యాజమాన్యంలో కలుగుతుంది. ఇది వారికొక్కరికే కాదు, రేపు రాబోయే రోజుల్లో ఈ రేట్లు పెంచడం వల్ల కూడా సామాన్య ప్రజానికం కూడా తీవ్రమైనటువంటి ఇబ్బందులు గురికాక తప్పని పరిస్థితులు వస్తున్నాయి. కాబట్టి ఏంటంటే రేట్లు పెంచడానికి ఒక అనుకూలమైనటువంటి అవకాశం చూసుకొని మరి దాన్ని ఒక ఆర్టిఫిషియల్ కొరత సృష్టిస్తున్నారన్నటువంటి ఆవేదన మాత్రం వ్యక్తమవుతుంది. ఇప్పటి వరకు ఒక సుముహూర్తంతో ఇక్కడ కొన్ని లారీలను బయటికి తీశారు, కానీ అవి పెట్రోల్ బంకుల దగ్గరికి వెళ్ళి పెట్రోల్ అలా డీజిల్ లేక స్టాక్ లేక ఎక్కడికక్కడ ఆగిపోవడాన్ని చాలా విచారకరం అని అంటున్నారు. మరి ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి పనులలో కూడా ఇనిషియేషన్ తీసుకొని ప్రభుత్వ బంకుల్లో కూడా మరి ఇక్కడ డీజిల్ అలాగే పెట్రోల్ కూడా అనుకూలంగా ఉంచాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాలు తీసుకోవాలనుకుంటున్నారు. మరి ఎక్కడెక్కడైతే స్టాకు ఉందని ప్రభుత్వం చెప్తుంది, లేదని పెట్రోల్ బంకులో నో స్టాక్ ఉంటుంది, దీనిపై వెంటనే తక్షణమే అధికారులు చర్యలు తీసుకొని ఎక్కడెక్కడ ఎట్లాంటి పరిస్థితులు ఉన్నాయో గ్రౌండ్ లెవెల్లో పరిశీలించి తగు చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉందన్నటువంటి ఒక విజ్ఞప్తిని మాత్రం ప్రభుత్వానికి చేస్తున్నటువంటి పరిస్థితి. వరంగల్ నుండి కెమెరా పర్సన్ వంశీతో వెంకటరత్నం, RTV వరంగల్. ఇది కేవలం పెట్రోల్ పంపులలో ఉండే డీలర్సు వీళ్ళు సృష్టిస్తున్న కృత్రిమ కొరత. ఇది హార్మోన్ జలసంధి నుంచి రిలీజ్ అయిందని చెప్పి బాహాటంగా టీవీలలో మరియు మిగతా ఇతర సోషల్ మీడియాలో బాహాటంగానే వస్తున్నాయి. అయినా కానీ కృత్రిమంగా కొరత సృష్టించి రాబోయే రోజులలో డీజిల్ పెట్రోల్ రేట్లు పెరుగుతున్నాయని చెప్పి ఒక అపోహతోని ఈ 2 రోజుల ముందు నుంచే పెట్రోల్ను డీజిల్ మొత్తం బ్లాక్ చేస్తున్నారు. భూపాలపల్లి లారీలకు ఇక్కడికి ఏం సంబంధం అండి? భూపాలపల్లి లారీలు 200 లారీలు లోడ్ అయ్యాయి. 200 లారీలకు మేము డీజిల్ పోసాం, అది కంప్లీట్ అయిపోయిందని అంటున్నారు. అది కాదు కదా, ఇక్కడ సిటీలో వెహికల్స్ వేరే ఉంటాయి. భూపాలపల్లి నుంచి ఇక్కడికి ఎందుకు వస్తాయి? మా అంటే ఒక దగ్గర అవుతాయి అన్ని పంపులలో, ఇక్కడి నుంచి ఎక్కడి వరకు. నిన్న కడపలు ఎక్కడో అయిందని చెప్పి ఇక్కడ వీలు సృష్టిస్తారు. అంటే ఇది మాత్రం టోటల్లీ ఆర్టిఫిషియల్, కృత్రిమంగా డీలర్స్ చేస్తున్న కొరత. ఎందుకంటే రేపు ఎల్లుండి రేట్లు పెరిగే అవకాశం ఉందని చెప్పి టీవీలలో వాటిలో అంటున్నారు. కాబట్టి వీళ్ళు సృష్టించింది కొరత. కాబట్టి సామాన్యుని నడ్డి విరచడానికే వీళ్ళు చేస్తున్నారు. దీని మీద ప్రభుత్వం వెంటనే చర్య తీసుకోవాలి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దీని మీద దృష్టి పెట్టాలి. ఎందుకంటే ఈరోజు పెట్రోల్ డీజిల్ అనేది సామాన్యుని యొక్క మూల సాధనం. ఇంట్లోకి వెళ్ళి బయటికి వెళ్ళాలంటే కంపల్సరీ పిల్లలను స్కూల్కి వదిలిపెట్టాలన్నా, బయటికి రావాలన్నా, కూరగాయలు కొనుక్కొచ్చుకోవాలన్నా, మార్కెట్కి వెళ్ళి ఆఫీస్కి వెళ్ళాలన్నా కానీ పెట్రోల్ అనేది మినిమం రిక్వైర్మెంట్. దాన్ని ఈరోజు సృష్టించి దాన్ని క్యాచ్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. మీడియా మిత్రుల ద్వారా మేము తెలియజేసేది ఏంటంటే సామాన్యునికి న్యాయం చేసే ప్రయత్నంలో మీరు ముందుకెళ్లాలని దయచేసి మేము కోరుకుంటున్నాం. ఓకే, ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ఇక్కడ కేవలం ఒక కృత్రిమ కొరత సృష్టిస్తున్నారని చెప్పి ఇక్కడ చెప్తున్నారు. ఎందుకంటే 2-3 రోజుల్లో కూడా పెట్రోల్ అలాగే డీజిల్ రేట్లు పెరుగుతాయన్నటువంటి ఒక ఆలోచనతోటి ఇక్కడ కావాలనే ఇక్కడ డీలర్లు కృత్రిమ కొరత సృష్టిస్తున్నారనేటువంటి ఒక విషయం చెప్తున్నారు. కామన్ పర్సన్ కూడా పిల్లల్ని స్కూల్కి తీసుకురావాలన్నా, ఎక్కడికి వెళ్ళాలన్నా కానీ ఖచ్చితంగా పెట్రోల్ వినియోగం, డీజిల్ వినియోగం ఉంటుంది. కాబట్టి ఇవన్నింటినీ దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం దీన్ని యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకొని ఈ ఆర్టిఫిషియల్ కొరత ఉంటే వెంటనే చర్యలకు ఉపక్రమించాల్సిందిగా ఇక్కడ సగటు పౌరులు కూడా విజ్ఞప్తి చేస్తున్నటువంటి పరిస్థితి. వరంగల్ నుండి కెమెరా పర్సన్ వంశీతో వెంకటరత్నం, RTV వరంగల్.